కడపలో రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఈ సంవత్సరం మందికి ఇస్తారంటే 1,20,00,000 మందికి గాను అది ఇయ్యరు. సగం మందికి ఇచ్చి సగం మందికి ఇచ్చిన సగం మందికి కూడా డబ్బులు ఈ రోజు పడని పరిస్థితి ఈ రోజు ఉంది. ఏ ఒక్క హామీ కూడా మీరు రైతు భరోసా అన్నారు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చి 6,000 కాకుండా మేము 20,000 ఇస్తామన్నారు. 6 లేదు 20 లేదు, మొత్తం 26,000కు గుండుసున్న చుట్టినారు. రైతు భరోసా కేంద్రాలు నిర్వీర్యం చేసినారు, సచివాలయాలు నిర్వీర్యం చేసినారు, వాలంటరీ వ్యవస్థ ఎత్తేసినారు, ప్రజా సమస్యలు గాలికి వదిలేసినారు. మీరు చేస్తాండేది ఒకటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను రోడ్డు మీదనే పెట్టాలా, జైల్లోనే పెట్టాలా. కక్ష సాధింపు చర్యలో భాగంగా మమ్మల్ని జైల్లోనే పెట్టాలా, లేదంటే మీరు చేసే వెధోపరులకు నిరసన చేసే కార్యక్రమంలో మేము మా తమ్ముళ్ళము చెల్లెళ్ళందరూ రోడ్డు మీద వచ్చి సంసారం చేయాల్సిన పరిస్థితి పెట్టినారు. ఇది మీరు చేస్తా ఉండే పరిస్థితి ఈ రాష్ట్రంలో. ఇది మంచి పద్ధతి కాదు. మీరు తప్పనిసరిగా మీరు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి కావాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి హెచ్చరిక చేస్తూ మరొకసారి జిల్లా కలెక్టర్ గారు కానీ అధికారులు కానీ నిరసన వ్యక్తం చేసినప్పుడు వినతి పత్రం తీసుకునే దానికోసం ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.